లాస్ట్ క్లాస్ ఆల్రెడీ హెచ్సిఎఫ్ గురించి మనం ఎల్సిఎం గురించి చెప్తాం. ఇంకోసారి కొద్ది బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తా. ప్యాక్టర్స్ నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే ప్యాక్టర్స్ నుంచి హెచ్సిఎఫ్ వస్తుంది. ఐడియా ఉంది, ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కదా. సపోజ్ 24, 36 తీసుకున్నాం అనుకో. 24 కి ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 6 ఫ్యాక్టర్స్ 8, 12, 24 36 1, 2, 3, 4, 6, 9, 12, 20 18, 36. సో ఇవి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో ఫస్ట్ చూడాలి. కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 2, 2, 3, 3, 4, 4, 6, 6, 12. వీటిలో హైయెస్ట్ ఏముందో సో దట్ హెచ్సిఎఫ్ అదే. 64 కి 2/6 అంతే, సరిపోయింది ఎగ్జాక్ట్ గా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఐడియా ఉందా? అంటే ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ గా రాయడం. 2/4 × 3 2/6. సో దట్ కామన్ ఏమున్నది రెండిట్లో? 2/4 కాదా? ఓకే కదా. సో దట్ హెచ్సిఎఫ్ అనేది 2/4. సో ఎనీ నెంబర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎనీ నెంబర్ ని ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ గా రాయొచ్చు. హెచ్సిఎఫ్ కట్టేటప్పుడు కూడా మనం అలాగే చేస్తాం. ఇప్పుడు ఇందులో కామన్ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఉన్నాం, బేసిక్ గా హైయెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే హెచ్సిఎఫ్ అంటే నార్మల్ గా మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ క్లాస్ లో కూడా చెప్తా. హెచ్సిఎఫ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. నేను చెప్పుకున్నాం కదా ఫ్యాక్టరైజేషన్ కి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి మాక్సిమం ఉండాలి ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 12 బిస్కెట్స్ 16 చాక్లెట్స్ ఉన్నాయి, ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఒకరికి మాక్సిమం అంటే ఎక్కువ, ఎన్ని ఎక్కువైతే అన్ని ఇవ్వగలగాలి. అంటే అట్లాంటప్పుడు మాక్సిమం ఎంత ఒక్కొక్కరికి ఎన్నేసి పంచగలవు అన్ని పంచి, అలా జరిగేటప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్ గా తక్కువ మందికి వెళ్తాయి, నలుగురికి వెళ్తాయి కదా. ఇప్పుడు మీరు 2 డేస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, కానీ ఎంతమందికి వెళ్తాయి? 2 బిస్కెట్లు 2 చాక్లెట్లు చేశారు అనుకోండి, ఇట్లా కూడా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. కానీ మెంబర్స్ అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారు, ఒక్కొక్కరికి తక్కువ వెళ్తున్నాయి. అట్లా కాకుండా మనం మాక్సిమం ఎంతమందికి కావాలంటే మాక్సిమం ఒక్కొక్కరికి ఎక్కువ రావాలి అనుకుంటే అట్లాంటప్పుడు మనం చేయాల్సింది హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా హెచ్సిఎఫ్ లో చాలా ఇంపార్టెంట్. మనం ఎల్సిఎం కట్టేటప్పుడు కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా చేస్తాం, ఐడియా ఉందా? ఎల్సిఎం కూడా. ఇప్పుడు ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ అర్థమైందో లేదు ఒకసారి చూడండి. 187, 233, 325. ఈ 3 నెంబర్ని ఏదో ఒక నెంబర్ తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది ప్రతిసారి కూడా సేమ్ వస్తుంది, సేమ్ రిమైండర్. ప్రతిసారి సేమ్ రిమైండర్ వస్తుంది. అలాంటి దీంట్లో మాక్సిమం ఇది ఫైండ్ గ్రేటెస్ట్ పాసిబుల్ డివైజర్ అని అడిగిన క్వశ్చన్. గ్రేటెస్ట్ పాసిబుల్ డివైజర్ అంటే ఎప్పుడైనా హెచ్సిఎఫ్ కట్టాల్సింది. కానీ క్వశ్చన్ మీకు ఏం అర్థం అవ్వాలంటే ఈ 3 నెంబర్ని ఏదో ఒక నెంబర్ తో డివైడ్ చేస్తున్నారు, చేసినప్పుడు ప్రతిసారి రిమైండర్ అనేది సేమ్ వస్తుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చేసే ముందు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్తాను. మనం ఇప్పుడు నార్మల్ గా 23, నెక్స్ట్ వచ్చేసరికి 33, నెక్స్ట్ 38, ఈ 3 నెంబర్లు తీసుకుందాం. ఈ 3 నెంబర్ని ఒక నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ తో డివైడ్ చేస్తే రిమైండర్ సేమ్ వస్తుంది ప్రతిసారి. అట్లాంటి నెంబర్ ఏమైనా ఉందా? మీకు ఐడియా ఉందా? ఒకసారి ఆలోచించండి. 23, 33, 38 ఈ 3 నెంబర్ని ఏదో ఒక నెంబర్తో మీరు డివైడ్ చేస్తే ప్రతిసారి రిమైండర్ సేమ్ వస్తుంది. అలాంటి గ్రేటెస్ట్ నెంబర్ అంటే లార్జెస్ట్ నెంబర్ ఏది? ఏ నెంబర్తో డివైడ్ చేస్తే? 5తో డివైడ్ చేసాం అనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది? 3 వచ్చిందా లేదా? అర్థమైంది కదా. సో ఇలాంటి క్వశ్చన్ ఇది కూడా. అంటే ఏదో ఒక మ్యాక్సిమం నెంబర్తో మీరు డివైడ్ చేస్తే రిమైండర్ ప్రతిసారి కూడా సేమ్ రావాలి. ఇందులో మ్యాజిక్ ఏంటంటే ఒకసారి మీరు ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ డివైడ్ చేయండి. 33 - 23 ఎంత? 10. 38 - 33 ఎంత? 5. విచిత్రంగా ఏంటంటే ఈ 2 నెంబర్లు దీంతో డివైడ్ అవుతున్నాయా లేదా? 10, 5. ఎందుకు అలా అవుతున్నాయి? ఏమైనా ఐడియా ఉందా? మైనస్ చేసేటప్పుడు ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబరు
వచ్చే నెంబర్ అనేది ఈ నెంబర్తో డివైజర్తో డివైడ్ అవుతుంది. అలా ఎందుకు అవుతుంది అది ఐడియా ఉందా? ఈ వచ్చే నెంబర్ అనేది ఈ నెంబర్తో డివైడ్ అవుతుంది. రిమైండర్ అనేది ఈ కేసులో 0, ఈ కేసులో కూడా 0 వచ్చిందా లేదా? ఎందుకు ఇలా అయింది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఏదైనా నెంబర్ తీసుకుంటే మనం సపోజ్ 23 తీసుకున్నాం. మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 5 × 4 + 3 ఇలా రాయొచ్చా లేదా? అంతే కదా. ఇప్పుడు సపోజ్ 5తో డివైడ్ చేస్తాం. 23, 5 4 = 20, రిమైండర్ 3. ఈ ఫార్ములా మీకు తెలుసు కదా. డివైజర్ నెంబర్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఐడియా ఉందా లేదా? ఐడియా ఉంది కదా. డివైజర్ అంటే నెంబర్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. సో 23ని 5 × 4 + 3 రాయొచ్చు. 33ని మళ్ళా మనం డి ఇంటూ ఇలా రాయొచ్చా లేదా? అంటే 6 × 5 + 3 ఇలా రాయొచ్చా లేదా 33ని? ఇప్పుడు ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ మైనస్ చేసేటప్పుడు, సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఈ రిమైండర్లు అనేవి క్యాన్సిల్ అవుతున్నాయి లేదు, ఎందుకంటే సేమ్ రిమైండర్ ఉంది కాబట్టి రిమైండర్ క్యాన్సిల్ అవుతుంది. చూసుకోండి ఒకసారి. 6 × 5 + 3 -5 × 4 మైనస్ అంటే మైనస్ అవుతుంది కానీ -3. ఈ +3 -3 క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఏం మిగులుతుంది? 5 మల్టిపుల్స్ మిగులుతున్నాయి కదా. అర్థమైందా? అంటే సేమ్ రిమైండర్ వచ్చేటప్పుడు ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా రిమైండర్స్ క్యాన్సిల్ అవుతాయి. మరి ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ తీసుకున్న ఏ నెంబర్ చేసినా అలాగే వస్తుంది. ఇప్పుడు 38 తీసుకున్నాం అనుకోండి. 35 + 3. సో 38 నుంచి 23 మీరు తీస్తే ఏమవుద్ది? 35 + 3 -20 + 3. సో ఈ 3కి 3 క్యాన్సిల్ అయ్యి మీకు 15 మిగులుతుంది. 15 అంటే 5 మల్టిపుల్స్. సో దట్ సేమ్ రిమైండర్ వచ్చేటప్పుడు మనం రిమైండర్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి సబ్ట్రాక్ట్ చేస్తే. ఓకేనా? అర్థమైంది కదా. సో రిమైనింగ్ ఏం మిగులుతుంది? ఓన్లీ మల్టిపుల్స్ ఆఫ్ డివైజర్ మిగులుతుంది. మల్టిపుల్స్ ఆఫ్ డివైజర్. సో ఈ లెక్క కూడా మనం సేమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ 3 నెంబర్స్ ఏదో ఒక నెంబర్తో, లార్జెస్ట్ నెంబర్తో డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ వస్తుంది. అట్లాంటి నెంబర్ ఏది చెప్పండి అన్నాడు. లార్జెస్ట్ అన్నాడు కాబట్టి మనం హెచ్సిఎఫ్ కట్టాలని ఒక ఐడియా ఉంది. కానీ దేనికి హెచ్సిఎఫ్ కట్టాలనేది ఇప్పుడు వచ్చింది. సో రిమైండర్ సేమ్ ఎప్పుడు వచ్చిందో మనం సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి. 233 - 187 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైంది? ఆటోమేటిక్గా రిమైండర్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. మల్టిపుల్స్ ఆఫ్ డివైజర్ మిగులుతుందో లేదా? 233 - 187 అంటే 33 + 46. అలాగే 325 - 233 చేస్తే ఇదొక 47 67 + 25 92 కదా. సో ఇప్పుడు ఈ రెండింటికి మనం మ్యాక్సిమం లార్జెస్ట్ నెంబర్ అని అడిగాం. లార్జెస్ట్ అడిగాం కాబట్టి ఈ రెండింటికి హెచ్సిఎఫ్ పెడితే సరిపోద్ది. 46కి 92కి ఏమవుద్ది? 46 హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా. సేమ్ రిమైండర్ అనే కాన్సెప్ట్ ఇచ్చేటప్పుడు మీరు జస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతాయి? మల్టిపుల్స్ ఆఫ్ డివైజర్ గా మిగులుతుంది క్వశ్చన్లో. సో దట్ మల్టిపుల్స్ ఆఫ్ డివైజర్ ఎప్పుడు మిగిలిందో మనం వాడికి హెచ్సిఎఫ్ పెడితే మాక్సిమం ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. అదే క్వశ్చన్ అడిగాడు అక్కడ. 48కి 64కి 48 64 కలిసాం ఏమొచ్చింది? 2/4 కదా. అంటే 16 × 3. 64కి 16 × 4. మనము అంటే కాన్సెప్ట్ ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది సపోజ్ ఏ అనుకున్నాం అంటాం. హెచ్సిఎఫ్ ఇంటూ సంథింగ్ ఎక్స్ అని రాయొచ్చా లేదా? అంటే ఏ నెంబర్ తీసుకున్నా హెచ్సిఎఫ్ మల్టిపుల్ గా రాయొచ్చు, ఎందుకంటే అది ఫ్యాక్టర్ కాబట్టి. అలాగే బి హెచ్సిఎఫ్ ఇంటూ వై రాయొచ్చా లేదా? మీరు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూసుకోండి. 25కి 30కి ఒకసారి హెచ్సిఎఫ్ కట్టండి స్పీడ్గా. నేను కట్టద్దు, నేనే చెప్పేస్తా. 5 × 6 5 × 5 5 × 6 అంతేనే కదా. ఇక్కడ కూడా హెచ్సిఎఫ్ ఏంటి? 5. సో దట్ హెచ్సిఎఫ్ అనేది హెచ్సిఎఫ్ మల్టిపుల్ గా రాస్తున్నాం. ఈ 5 6 ఇక్కడ 3 4 చూస్తే మీకు ఏమైనా అర్థం అవుతుందా? మీకు ఏమైనా ఐడియా వస్తుందా? 24 60 తీసుకున్నాం అనుకోండి, ఏమవుద్ది? 12 2s are 12 హెచ్సిఎఫ్, 12 5s are
ఇది 2 5 వచ్చింది. ఇప్పుడు ఆ 3 ప్రాబ్లమ్స్ చూస్తే మీకు ఏమైనా అర్థం అవుతుంది. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ హెచ్సిఎఫ్ మల్టిపుల్ గా రాస్తాం, అదొక కాన్సెప్ట్. రెండోది ఇవి కోప్రైమ్స్. కోప్రైమ్స్ కాదా? కోప్రైమ్ అంటే ఐడియా ఉందా? ఏంటి కోప్రైమ్స్ అంటే? యా, ఫ్యాక్టర్స్ 1 ఉండాలి. ఇప్పుడు 3 4 కి ఫ్యాక్టర్ 1 కదా, కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉండాలి. కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. 2 5 కి కామన్ ఫ్యాక్టర్ 1, 5 6 కామన్ ఫ్యాక్టర్ 1. కోప్రైమ్ అంటే కామన్ ఫ్యాక్టర్ 1 అంటే అది ఆటోమేటిక్ గా కోప్రైమ్ అంటారు. ఇప్పుడు ఇట్లా ఈ లెక్కలో మనం ఎందులో చూసినా సరే కోప్రైమ్ మల్టిపుల్ గానే మనం రాయొచ్చు. హెచ్సిఎఫ్ ఇంటూ ఇది ఒక నెంబర్ అనుకుంటే ఈ ఎక్స్ అండ్ వై అనేవి కంపల్సరీ కోప్రైమ్స్ అవ్వాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 power 4 into 3, 2 power 4 into 2 square. హెచ్సిఎఫ్ కడతామంటే ఏంటి? హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్, సో దట్ 2 power 4 హెచ్సిఎఫ్. మరి ఎల్సిఎం ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఐడియా ఉందా లేదా? ఎల్సిఎం కూడా త్రూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, తెలుసా తెలీదా? ఏమవుతుందమ్మా ఎల్సిఎం? కామన్ గా ఏమున్నాయి? 2 power 4, రిమైనింగ్ ఆటోమేటిక్ గా మల్టిప్లై చేయాలి, 3 into 2 squares. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? 16 3 48 into 48 4 196. ఓకేనా? 196. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎల్సిఎం ఎలా రాయొచ్చు? 2 power 4 అనేది హెచ్సిఎఫ్ ఇంటూ రిమైనింగ్ ఫ్యాక్టర్స్, అంతేనా లేదా? హెచ్సిఎఫ్ ఇంటూ హెచ్సిఎఫ్ కాకుండా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్ని రాయాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. A equal to 2 power 6 into 3 power 9 into 5 power 7 into 7. B equal to 2 cube into 3 power 5 into 5 power 9 into 7 square into 13. అయితే ఇప్పుడు దీనికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కట్టండి. సో ఎల్సిఎం అంటే మీరు ఇందాక ఏం చెప్పారు? ఫస్ట్ హెచ్సిఎఫ్ అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్, అంతేనే కాదా? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇందులో 2 తీసుకుంటే హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది 2 powers లో? ఇక్కడ 2 power 6 ఉంది, ఇక్కడ 2 cube ఉంది, అంటే కామన్ ఎంత అవుద్ది? 2 power 3, అంతే కదమ్మా. అంత 2 power 6 అంటే 2 power 3 into 2 power 3 అని రాయొచ్చు కదా. అలాగే 3 కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 4. నెక్స్ట్ నెంబర్ ఏముంది? 5. నెక్స్ట్ 13 కి లేదు, కాబట్టి హెచ్సిఎఫ్ అనేది ఇదే అవుతుంది మీద. నెక్స్ట్ ఎల్సిఎం అంటే ఇందాకే మనం చెప్తాం, ఏమని చెప్తాము? హెచ్సిఎఫ్ ఇంటూ రిమైనింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమొచ్చింది? ఇది వచ్చింది, మనం ఇలా వదిలేయండి. 2 cube into 3 power 5, 5 power 7 into 7. రిమైనింగ్ ఫ్యాక్టర్ ఏం మిగిలింది ఏలో? చెప్పండి. 2 power 3. 3లో నెక్స్ట్ 5లో, ఓకే. నెక్స్ట్ 7లో, నెక్స్ట్ 13. ఇది ఎల్సిఎం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇది కాన్సెప్ట్ అనేది. ఎల్సిఎం అంటే ఫస్ట్ మీటింగ్ పాయింట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూర్చోమ్మా. లీస్ట్ కామన్ మల్టిపుల్. సపోజ్ మనం 12 కి 12 నెక్స్ట్ 18 కి మల్టిపుల్స్ తీసుకున్నాం అనుకోండి. 12 మల్టిపుల్స్ ఏంటమ్మా? 12, 24, 36. 18 కి 18, 36, 54. సో ఫస్ట్ మీటింగ్ పాయింట్ ఏముంది? 36. సో దట్ ఆటోమేటిక్ గా ఎల్సిఎం 36. ఒక బెల్ ఉంది, 3 bells ఉన్నాయి. 3 bells కూడా ఒక ఫస్ట్ బెల్ ప్రతి 18 minutes కి ఒకసారి రింగ్ అవుద్ది. సెకండ్ బెల్ 24 minutes కి రింగ్ అవుద్ది. థర్డ్ బెల్ 30 minutes కి రింగ్ అవుద్ది.
ఇలా రింగ్ అయ్యేటప్పుడు 3 బెల్స్ కలిపి ఒకేసారి రింగ్ అవ్వాలి. ఎప్పుడు రింగ్ అవుతాయి? ఫస్ట్ 8 o'clock రింగ్ అయినాయి 3 కలిపి, మళ్ళీ ఎప్పుడు రింగ్ అవుతాయి? అది క్వశ్చన్. 8 o'clock 3 బెల్స్ రింగ్ అయితే మళ్ళీ ఇప్పుడు రింగ్ అవుతాయి. అంటే దీనికి ఏం చేయాలి మనం? ఎల్సిఎం ఫస్ట్ టైం మళ్ళా మీటింగ్ అంటే ఎల్సిఎం మీరు డైరెక్ట్ గా కట్టచ్చు. 18, 36, 54, నెక్స్ట్ 90, ఇట్లా. దీనికి 24కి 18, 4, 72 కదా. ఇట్లా కట్టుకొని ఉంటే ఎక్కడ ఫస్ట్ మీటింగ్ పాయింట్ ఏదో డివిజన్ మెథడ్ లో మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ ఓకేనా? ఫస్ట్ మీటింగ్ పాయింట్ అది ఎల్సిఎం అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఒక 16, 24 ఉందనుకోండి. 16 మల్టిపుల్స్ అంటే ఎల్సిఎం కట్టేటప్పుడు మనం ఈ రెండింటికి 16, 32, 48, 24, 48. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే నార్మల్గా ఎల్సిఎం చేసేటప్పుడు ఈ 2 నెంబర్లతో డివైడ్ చేయబడే అతిపెద్ద నెంబర్, అతిపెద్ద 2 digit నెంబర్ ఏది, లేదా 3 digit నెంబర్ ఏది, లార్జెస్ట్ నెంబర్ ఏంటని అడుగుతాడు. అంటే ఈ 2 నెంబర్లతో డివిజన్ అవ్వాలి కంపల్సరీ. అది లార్జెస్ట్ అయి ఉండాలి అని అడిగేటప్పుడు మనం ఏం కడతామంటే ఎల్సిఎం కడతా ఆటోమేటిక్. ఎందుకంటే ఇప్పుడు 48 ఇక్కడ ఉంది, కామన్ ఉందా? ఈ 48 తో డివైడ్ అయ్యాయి అంటే ఆటోమేటిక్ నేను చెప్పాను కదా, 48 ఫ్యాక్టర్స్ అయితే 48 సబ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇప్పుడు 24, 16 వీటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా 48 ఫ్యాక్టర్స్ అవుతాయి. సో మీరు ఇండివిజువల్ గా 16 తోని 24 తోని రెండింటితోని డివైడ్ అవ్వాలంటే కామన్ అని 16, 24 తో డివైడ్ అవ్వాలి, మరియు అది లార్జెస్ట్ నెంబర్ అయి ఉండాలి. అంటే దీంతో డివైడ్ చేస్తే ఆ నెంబర్ని ఆటోమేటిక్ గా మనం కట్టచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక క్వశ్చన్ మీకు చూపెడతా చూడండి. ఫైండ్ అవుట్ ద గ్రేటెస్ట్ 3 digit నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 15, 18 అన్నది. ఎన్నో క్వశ్చన్ అంటే 6th క్వశ్చన్. క్వశ్చన్ ఏమి ఇచ్చాము? ఈ 3 నెంబర్లతో డివైడ్ అవ్వాలి, అలాగే అది గ్రేటెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ 3 digit నెంబర్ అన్న. దీనికోసం మనం ఏం చేయాలంటే ఈ 3 నెంబర్లతో డివైడ్ అవ్వాలంటే ఈ 3 నెంబర్లు కామన్ మల్టిపుల్ ఏముందో చూసి ఆ నెంబర్తో ఈ 3 digit నెంబర్ డివైడ్ అయితే సరిపోద్ది. గ్రేటెస్ట్ 3 digit నెంబర్ ఏంటి మీరు చెప్పండి? 9. ఇప్పుడు ఈ 3 నెంబర్లని మన కామన్ మల్టిపుల్ ఏంటి? 3 నెంబర్లకి లీస్ట్ కామన్ మల్టిపుల్. ఆ మల్టిపుల్ తో డివైడ్ అవ్వడం కోసమే మనం ఎల్సిఎం కడుతున్నాం. 180 వచ్చింది, 999 ఉంది. 180, 999 చేస్తే ఏమొస్తుంది? 185 9 + 99 అంతేనా? అంటే 900 + 99 రిమైండర్ మిగిలిపోద్ది. అంటే ఈ 3 నెంబర్లతో డివైడ్ అయ్యే అతిపెద్ద నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 900. ఓకేనా? అర్థమైందా? ఎప్పుడైనా సరే ఏబిసి ఈ 3 నెంబర్స్ తో డివైడ్ అయ్యే నెంబర్ అని అడిగాడంటే మీరు ఈ 3 నెంబర్స్ మల్టిపుల్ కడితే చాలు. ఆ మల్టిపుల్ అంటే ఎల్సిఎం. ఇప్పుడు మీరు ప్రతి ఇండివిజువల్ నెంబర్ తో కూడా కావాలని చెక్ చేసుకోవచ్చు. ఈ 900 అయినా 12 తో డివైడ్ అవుద్దా లేదా, 15 డివైడ్ అవుద్దా లేదా. కానీ 3 నెంబర్లతో కూడా డివైడ్ కావాలి కాబట్టి 3 నెంబర్ యొక్క మల్టిపుల్స్. ఆ కామన్ మల్టిపుల్ ఏముంది? 180. ఈ 180 తో డివైడ్ అయితే ఆటోమేటిక్ గా మనం చెప్తాం పెద్ద ఫ్యాక్టర్ తో డివైడ్ అయితే దాని సబ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా దీని ఫ్యాక్టర్స్ అవుతాయి కదా. సో దట్ ఇప్పుడు 180 తో ఇప్పుడు డివైడ్ అయిందో ఆటోమేటిక్ గా 12 తో డివైడ్ అవుద్ది, 15 తో డివైడ్ అవుద్ది, 18 తో డివైడ్ అవుద్ది. ఇది 24, 36, 72 తో డివైడ్ చేయబడి గ్రేటెస్ట్ 3 digit నెంబర్. ఇంటి దగ్గర చేసుకొని రండి అది. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ to 1056. 1056 కి ఏ నెంబర్ యాడ్ చేస్తే ఆ 3 నెంబర్లతో కామన్ గా డివైడ్ అవుద్ది అన్నాడు. క్వశ్చన్ లో ఫస్ట్ అర్థం అవ్వాల్సింది ఏంటి? ఫైండ్ ద లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి 1056 కి ఏదో ఒక నెంబర్ మీరు లీస్ట్ నెంబర్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా కింద 3 నెంబర్లతో డివైడ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఎల్సిఎం కట్టాలి, ఎందుకంటే కామన్ గా 3 నెంబర్లు ఇచ్చాడు, ఈ 3తో డివైడ్ అవ్వాలి అన్నాడు. 23, 27, 36 ఈ 3తో డివైడ్ కావాలి. అలాగే దీనికి అప్పుడు రిమైండర్ ఎంత కలుపుతావు? ఫస్ట్ ఈ 3 ఎల్సిఎం కట్టండి స్పీడ్ గా. సరిపోయింది. ఇది 484. ఈ నెంబర్ కి ఎంత యాడ్ చేస్తే ఈ 3 నెంబర్లతో కామన్ గా మల్టిప్లై అవుతుంది అంటే ఇప్పుడు ఏం చేయాలి? అది సబ్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా అదే నెంబర్ ఆన్సర్. అది
2484 నుంచి 1056 తీసామనుకోండి ఎంత వస్తుంది? 484 ప్లస్ 944 అంటే 409 1300 142 1428. అర్థమైందా? ఎప్పుడైనా సరే 3 నెంబర్లు 4 నెంబర్లు ఎన్ని నెంబర్స్ అయినా కామన్ గా డివైడ్ అవుతుంది అంటే మీరు చేయాల్సింది ఎల్సిఎం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. 144 కి 188 కి హెచ్సిఎఫ్ ఎంత? 36 గ్రూప్స్ చేయొచ్చు. ఒక గ్రూప్ కి ఎంతమంది బాయ్స్ వస్తారు? 4. గర్ల్స్ 5. అంతేనా? సరే, మొత్తం 36 గ్రూపులు. మాక్సిమం మనం 36 గ్రూపులు చేయగలం. ఒక గ్రూప్ లో 4 బాయ్స్ 5 గర్ల్స్ వస్తారు. ఇప్పుడు నువ్వు 12 తో డివైడ్ చేసావు అనుకో, నీకేమవుతుంది? నార్మల్ గా అయితే 12 గ్రూప్ చేసావు అనుకో, 12 బాయ్స్ 15 గర్ల్స్ వస్తుంది. కానీ గ్రూప్లోనే తక్కువ అయిపోయినాయి. మాక్సిమం నెంబర్ ఎంత ఉంది? 36 గ్రూప్స్ అక్కడ చేయాలి. లాస్ట్ టైం ఒకసారి చెప్తే ఇంకోసారి రిపీట్ చేస్తాను. 8 కాన్సిక్యూటివ్ నెంబర్స్ n+1 కి హెచ్సిఎఫ్ ఎంత? 4, 5 తీసుకున్నాం. ఈ రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఏముంటాయా? హెచ్సిఎఫ్ ఎప్పుడు కాన్సిక్యూటివ్ నెంబర్స్ కి 1. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు కదా నెక్స్ట్ నెంబర్ తోనే. అలాగే 2 ఆడ్ నెంబర్లు తీసుకున్నాం అనుకోండి, 5, 7, 7, 9. 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కి హెచ్సిఎఫ్ ఎంత ఉంటుంది? 1. 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కి 2. అది చాలా ఇంపార్టెంట్. అడు డైరెక్ట్ గా ఈవెన్ నెంబర్స్ అనేవాడు ఎగ్జామ్ ఎలా ఇస్తాడు? 2x²+4 2x²+6 ఉంది అనుకో, 2 మల్టిపుల్ కాబట్టి కంపల్సరీ ఈవెన్ నెంబర్. 4 యాడ్ చేసాం కాబట్టి ఈవెన్ నెంబర్ కి ఈవెన్ నెంబర్ యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్. అలాగే ఇది కూడా 2 ఈవెన్ నెంబర్లకి హెచ్సిఎఫ్ ఎప్పుడు 2. అట్లా ఇస్తాడు కోచింగ్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి. పెద్ద నెంబర్ ఇచ్చేస్తాడు, x⁴5 y⁴6 7⁴8 ఇట్లా రాసేస్తాడు, z⁴8 ముందు ఒక 6 పెట్టాడు అనుకోండి. ఇట్లా ఇదేమో ఆటోమేటిక్ గా ఈవెన్ నెంబర్ అవుద్ది కదా, 6 మల్టిపుల్ ఏదైనా ఈవెన్ నెంబర్. దీనికి వాడు కన్ఫ్యూజ్ చేయడం +14 సేమ్ నెంబర్ +16 రాసి మళ్ళీ ఇక్కడ ఇదే నెంబర్ రాసామనుకోండి, అప్పుడు కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కి మనకు అది లైట్ వెళ్ళగాలి ఫస్ట్. నెక్స్ట్ ఈ 2 ఈవెన్ నెంబర్లని ఎగ్జామ్ లో మనం డిటెక్ట్ చేయగలగాలి. ఆ 2 ఇంపార్టెంట్ పాయింట్స్.